రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సైన్యాన్ని దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, సైన్యానికి రాహుల్ కులం అంటగట్టడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడొచ్చు? సో సోషల్ మీడియా ఎట్లా ఉన్నా, ఎందుకంటే సరే సోషల్ మీడియాలో రకరకాలు ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్కు భారత రత్న ఇవ్వాలి, సపోర్ట్ చేస్తారా అంటే వ్యతిరేకించే వాళ్ళు ఒక 80% ఉంటే 20% మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సోషల్ మీడియా పక్కన పెడితే మన బాధ్యత మీడియాగా, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అట్లా మాట్లాడినా సరే మీడియా మౌనంగా ఉంటే తప్పు కదా. రాజకీయాలకు దేన్నైనా వాడుకో. నువ్వు ఆర్మీని కూడా రాజకీయాలకు కాంగ్రెస్ వాడుకుంది, బీజేపీ వాడుకుంది, అది పక్కన పెట్టండి ఎలక్షన్స్ గురించి. కానీ నువ్వు ఆర్మీలో కులాన్ని తీసుకురావాలి, ఇక్కడ అగ్ర కులం ఆ కులం అంటే ఆర్మీ ఇండియా పాకిస్తాన్ మీద కొట్లాడాలా లేకపోతే వీళ్ళు కొట్లాడుకోవాలా? నేను రెడ్డి, నేను కమ్మ, నేను బీసీ, నేను మున్నూరు కాపు, నేను యాదవ్, నేను గౌడ, పద్మశాలి, బ్రాహ్మణు, దళితు, మాల, మాదిగా ఇట్లా కొట్లాడుకోవాలా? ఒకళ్ళకోళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటారు కదా ఆర్మీలో కూడా కులం తీసుకొస్తే. రాహుల్ గాంధీ అట్లా మాట్లాడేందుకు ఆలోచన ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, సరే మైనారిటీ ఓటు నాకు వస్తుంది, పోలరైజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు ఓడించాలంటే, హిందూ ఓటు రావట్లేదు. హిందూ ఓటు రావాలంటే హిందూ మతాన్ని కులాల వారిగా విభజించాలి. ఎంత విభజించినా సరే మిగతా సంబంధించి క్యాస్ట్, సెన్సెస్, ఇవన్నీ విషయాలు మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆయనలో బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్ రాలే. మండల్ కమిషన్ ఇచ్చింది వీపీ సింగ్. రాజీవ్ గాంధీతో తీవ్రంగా విభేదించి బయటకు వచ్చిన వీపీ సింగ్ 27% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆయన అగ్రకులం వ్యక్తే. అర్థమైందా? ఈ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఇవ్వలే, ఇందిరాగాంధీ ఇవ్వలే, జవహర్లాల్ నెహ్రూ ఇవ్వలే. వాళ్ళు చాలా గొప్ప, రాజీవ్ గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, జవహర్లాల్ నెహ్రూ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళు వేరు రంగాల్లో వేరు గొప్పతనాలు చేశారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంస్కరణలు చేశారు, యువకులు, కంప్యూటర్లు ఇవన్నీ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. స్థానిక సంస్థలకు అవన్నీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, రాజబండారు రద్దు ఇవన్నీ చేశారు. కానీ బీసీల విషయంలో వాళ్ళు ఏం చేయలేదని చెప్తున్నా. వీళ్ళ ముత్తాత, తండ్రి, నానమ్మ ఎవరు ఏం చేయలే. చేసింది అక్కడ వీపీ సింగ్. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చింది జయలలిత, పివి నరసింహారావు. వీళ్ళ ఫ్యామిలీ కాదు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఏం చేయలేదు. బీసీలకైనా లేకపోతే రిజర్వేషన్ల విషయంలో అయినా ఈవెన్ అంబేద్కర్ ను ఓడించింది జవహర్లాల్ నెహ్రూయే కదా. అంబేద్కర్ భారత రత్న ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా చెప్పడానికి. సో కులం పేరు మీద తీసుకొస్తే, హిందూ మతాన్ని కులాల వారిగా విభజిస్తే వేరే విషయాలు విభజించు నీ రాజకీయ ప్రయోజనాల కోసం. ఆర్మీ తీసుకొస్తే నీ ఉద్దేశం ఏంది? ఓడిపోవాలా? రాహుల్ గాంధీ గారు మీ ఉద్దేశం ఏంది? ఆర్మీ పాకిస్తాన్ మీద, చైనా మీద కొట్లాడన్నా లేకపోతే వాళ్ళు కొట్లాడుకోవాలి, నాది కులం అని చెప్పి. ఆర్మీ చీఫ్లు అంటే బాబు, ఆర్మీ చీఫ్లు లేకపోతే ఆర్మీ సంబంధించి టాప్ లీడర్షిప్ ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ప్రకారం దానిలో వచ్చిన సీనియారిటీ ప్రకారం సెలెక్ట్ అవుతారు. ఆర్మీ కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఆర్మీలో బలైన వర్గాలే ఎక్కువ. ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా. టాప్ లీడర్షిప్ అంటే కొన్ని కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ ఉత్తరాదిలో మీకు రాజ్పుత్ అది అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీ. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. సైన్యంలో ఉండేది మెజారిటీ వాళ్ళు. బిపిన్ రావత్, అట్లా చాలా మంది, జనరల్ చౌదరి, బ్రాహ్మణో లేకపోతే రాజ్పుత్ లో ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్డీఏలో, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేస్తారు. వాళ్ళేం రాజకీయం చేయట్లా. ఎన్డీఏ చదువుకొని కఠోర శిక్షణ పొంది ఆ విధంగా వచ్చిన వాళ్ళు. దీనిలో కులం తీసుకొస్తే నేనేం చెప్పా, మీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవిలో కూడా తీసుకురండి రిజర్వేషన్. ప్రధానమంత్రి కూడా రిజర్వేషన్ పెట్టండి. రిజర్వేషన్లు ఒక దేని వరకు ఉండాలి? పంచాయతీ, పార్లమెంటు, ఎంపీ, ఎమ్మెల్యే, చట్టసభలో రిజర్వేషన్ తీసుకురండి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వండి. వెల్కమ్. ఆర్మీని ఎందుకు లాగుతావు? కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరు? ఒకటే కుటుంబం కదా పట్టుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయినా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అయినా ఇవ్వు బీసీలకు. హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు అప్పర్ క్యాస్ట్ ముఖ్యమంత్రి? తెలంగాణలో ఎందుకు అప్పర్ క్యాస్ట్ ముఖ్యమంత్రి? ఇవ్వు బీసీలకు. తెలంగాణ కేబినెట్ లో ఎంతమంది ఉన్నారు బీసీలు? 16 మందికి 3. 20% కూడా లేరు. 42% రిజర్వేషన్లు అంటారు. 16 మంది తెలంగాణ మంత్రులు ఎంతమంది ఉన్నారు? 3 కదా. 3 అంటే 20% కూడా లేరు. 42% రిజర్వేషన్ అని చెప్తుంది. దాని సగం కూడా ఇవ్వలేదు.
ఎన్ని టికెట్లు ఇచ్చావు రాహుల్ గాంధీ బీసీలకు? ఇక్కడ ఎన్ని టికెట్లు ఇచ్చావు? 21-22 టికెట్లు ఇచ్చాడు 119 చోట్ల పోటీ చేసి. 16% కూడా ఇవ్వాలి. ఆ 21 కూడా డబీర్పుర, చాంద్రాయనగుట్ట, చార్మినారు, దానిలో 4-5 ఓల్డ్ సిటీ టికెట్లు, గెలవని టికెట్లు. మజ్లిస్ కంటే మనం ఏంటంటే దేవుడికి ఇచ్చినట్టు అన్నట్టు అక్కడ ఓల్డ్ సిటీలో మజ్లిస్కి ఇచ్చే టికెట్లను ఇచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. ఇవో ముఖ్యమంత్రి కర్ణాటక సిద్ధరామయ్యకి ఇవ్వడం నీకు ఇష్టం లేదు, దించుతావు. త్వరలో డీకే శివకుమార్కు ఆ ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రికి ఇచ్చావు. ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రి చేసావు చెప్పండి? ఎంతమంది ఏఐసిసి అధ్యక్షులు అయినారు బీసీలు ఈ కాంగ్రెస్ పరివారం వచ్చిన తర్వాత? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడరు ఏఐసిసి అధ్యక్షులు మేము ఉండాలి. ఆర్మీ సంగతి మాట్లాడేబట్టు మీ పార్టీని అగ్రవర్ణాలు శాసిస్తున్నాయి కదా, నువ్వేంది బ్రాహ్మణే కదా, కాదా వేరేనా? రాహుల్ గాంధీ కాదంటే మరి రణదీప్ సింగ్ సుర్జేవాలా చెప్పాడు. ఆయన ఏం కులం అంటే దత్తాత్రేయ గోత్రం బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్పాడు రాహుల్ గాంధీ. సరే, మీ తల్లి సంబంధించి ఆమె క్రిస్టియను, ఇటాలియను, రెస్పెక్ట్ చేస్తాం. ఆర్మీని కూడా ఇంకా దాగితే ఇంకేముంది? అక్కడ కులాలు ఆర్మీ వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకోవాలి. డిసిప్లిన్డ్ ఫోర్సెస్, పోలీసులు, ఆర్మీ దీనిలో కూడా తీసుకొస్తే ఒకళ్ళని వాళ్ళు అది చేసుకుంటే కొట్లాడుకునే పరిస్థితి వస్తే వాళ్ళు దేశం మీద యుద్ధం చేయాలి, వాళ్ళు పంచాయతీలు కులరహిత సమాజం రావాల్సిందని కోరుకోబోయి మీ జవాన్లను ఎవరు ఏం లెటర్ రాశాడు చూడు కాకా కాలేకర్కు. తర్వాత మీ రాజీవ్ గాంధీ మండల కమిషన్ రిపోర్ట్ అప్పుడు పార్లమెంట్ లో ఏం మాట్లాడాడు చెప్పు? ఎందుకు కులగన్న చేయలే నువ్వు? 2011 వరకు మీరే కదా అధికారంలో ఉంది. ఎన్నిసార్లు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? 1931 లో బ్రిటిష్ వాళ్ళు చేస్తే జవహర్లాల్ నెహ్రూ ఏలే, ఇందిరాగాంధీ ఏలే, రాజీవ్ గాంధీ ఏలే, మన్మోహన్ సింగ్ ఏలే. మన్మోహన్ సింగ్ అప్పుడు మీ తల్లి యూపీఏ చైర్పర్సన్, మీరు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఎందుకు చేయలేదు? అంటే నీకు ఎలక్షన్స్ సంబంధించి ఒక హద్దు ఉంటుంది దేనికైనా. ఆర్మీని లాగి అంటే ఆర్మీ ఓడిపోవాలి పాకిస్తాన్ చేతులను, వాళ్ళ చేతులను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు పాకిస్తాన్ మన బాంబులు వేస్తే మన ఆర్మీ ఓడిపోతే నువ్వు దాంతో పవర్లోకి రావాలని చూస్తున్నావా? ఏ విషయంలో అయినా మాట్లాడండి, రాహుల్ గాంధీ సమర్థిస్తాం. మీరు ఆర్మీ విషయంలో మాట్లాడితే మాత్రం, ఇండియా ఫస్ట్ విషయంలో అయితే మాత్రం అది రాహుల్ గాంధీ మాట్లాడినా, నరేంద్ర మోడీ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా సహించాం. మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు ఆర్మీ నుంచి, పరమేష్ గారు ఉన్నారు, తర్వాత శ్యామ్ సుందర్ వరయోగ్ గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా శరత్ గారు, చూసారా మీరు కామెంట్స్, రాహుల్ గాంధీ కామెంట్స్? చూసాను సార్. ఐ హావ్ హర్డ్ హిమ్ విత్ rapt attention. I tell you, first of all, the comments of the opposition party leader Mr. Rahul Gandhi is absolutely childish, and in a way, if I am allowed to use a word, it is ridden with immaturity, who doesn't have any understanding of the army functioning or army dignity and decorum. తర్వాత కులాల ప్రసక్తి తీసుకురావడం చాలా తప్పు. యూ రిమెంబర్ ద డేస్ వెన్ ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ డన్. ఎవరండి? జస్టిస్ ఏఎస్ వైద్య స్టూడ్ అప్ టు దట్ అండ్ అల్టిమేట్లీ హీ హ్యాడ్ టు లీవ్ హిజ్ లైఫ్. ఎంత హారిబుల్ గా ఆయనను పూణేలో చంపినారో మనం చూసినాం. తర్వాత ఆర్మీలో కానీ లేదా రోదసిలో అంటే స్పేస్ రీసెర్చ్ లో కానీ ఇతరత్ర దాంట్లో పోయిన వాళ్ళలో చాలా మంది అగ్రకులాల వాళ్లే వెళ్ళినారు, ప్రాణాలను త్యజించి సైతం వెళ్ళినారు, రాకేష్ శర్మ అట్లాంటి వాడు. సో కాబట్టి ఆయన ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. హీ ఆట్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. ఆ లాంగ్వేజ్ ఇట్ డజంట్ బిఫిట్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్ అండి. అసలు కొద్దిగన్నా సంయమనము అనేది లేకుండా కేవలం ఒక ఎన్నిక గెలవడానికని ఏదైనా మాట్లాడచ్చు అనేది. తర్వాత రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ కొంత ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు అని అనిపించింది అనమాట. ఓకే, ఫ్రస్ట్రేషన్. సో మీరేమంటారు? ఆర్మీకి సంబంధించి ఎట్లా ఉండాలి? ఆర్మీకి సంబంధించి రిప్రజెంటేషన్ అయినా సరే ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. క్యాస్ట్ సెన్సస్ అన్నారు, ఓకే జరగాలి, కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి, పంచాయతీ రాజు, రాజకీయాలు. కానీ ఒక వ్యవస్థ దానిలో తీసుకొచ్చిన తర్వాత ఈ విషయంలో పర్టికులర్ గా మొన్న ఫైనాన్స్ మినిస్ట్రీలో ఎవరు లేరన్నారు, మిస్ వరల్డ్ లో ఎవరు లేరు అని చెప్పారు, అందగత్తెల్లో ఎవరు లేరు. నేనేమన్నా అంటే సరే అందగత్తెల్లో ఎవరు లేరు కానీ మీ ఇంట్లో కూడా మరి ఎవరు లేరు అంటే
బీసీలు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ లేరు, కాంగ్రెస్ కంట్రోల్ చేసే దానిలో ఉండాలి బీసీలు ఎస్సీలు అని నేనంట. దానిలో కూడా రిజర్వేషన్ ఉండాలి. సిఎల్పి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూడా ఎందుకు ఉండకూడదు రిజర్వేషన్? ఎస్, మనతో పాటు పరమేష్ గారు జాయిన్ అయ్యారు ఆర్మీ నుంచి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. పరమేష్ గారు చెప్పండి సార్. సో ఓట్ల కోసము పదవులకు రావడం కోసం ఎంత దిగజారుతారు పొలిటీషియన్స్ అనేది క్లియర్ గా రెండు విషయాలు వస్తాయి. ఒకటి, ఓట్ల కోసం పదవుల కోసం ఎంత దిగజారుతారు పొలిటికల్ లీడర్స్ అనేది క్లియర్ గా స్టేట్మెంట్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్ గా ఆయనకి ఆర్మీ గురించి, ఆర్మీలో రిక్రూట్మెంట్ గురించి కానీ, ఆర్మీలో కమిషనింగ్ గురించి కానీ ఎటువంటి ఐడియా లేదు. ఉన్న అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక ఏం నాకు కనిపిస్తుంది. రెండు విషయాలు చెప్పాను నేను ఆర్మీ ప్రాసెస్ గురించి. ఒకటి రిక్రూట్మెంట్, ఒకటి కమిషనింగ్. రిక్రూట్మెంట్ అంటే జవాన్ల ఇంటేక్, కమిషనింగ్ అంటే ఆఫీసర్స్ ఇంటేక్. మీకు జవాన్లు అంటే క్లారిఫై చేయాలి అంటే జవాన్ల ఇంటేక్ రిక్రూట్మెంట్ సెంట్రల్ నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీస్ అవుతాయి, వాటిలో ఇంటేక్ చేస్తాం. దట్ ఈస్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ సిస్టమ్. వస్తారు, ఫిజికల్ టెస్ట్ అవుతుంది, ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అవుతుంది, ట్రేడ్ వైజ్ అలొకేషన్ జరుగుతుంది, అలొకేషన్ బట్టి సెంటర్ కి వెళ్తారు. వాళ్ళ క్యాస్ట్ ఎక్కడ చెక్ చేయబడుతుంది అంటే వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ లో ఇట్ ఈస్ మ్యాండేటరీ కాబట్టి, యూపీఎస్సీ గవర్నమెంట్ లేట్ డౌన్ కాబట్టి వాళ్ళ క్యాస్ట్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ క్యాస్ట్ అనేది ఎక్కడ కన్సిడర్ అవ్వదు వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ మనం గుర్తించాలి. రెండోది గుర్తించాల్సింది వాళ్ళు సెలెక్ట్ అయ్యాయి. వాళ్ళు సెలెక్ట్ అయ్యాక వాళ్ళ రెజిమెంటేషన్ ఎట్లా సెలెక్ట్ అవుతుంది. మనం రీచాల్సింది ఏంటంటే జవాన్లు కమిషన్ అయినప్పుడు జవాన్ వాళ్ళు మోస్ట్లీ మన ఇండియన్ ఆర్మీలో వచ్చే ఆర్మీలో మీరు ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీలో కూడా తీసుకోవచ్చు. అక్కడికి వచ్చే జవాన్ ఎలా వస్తుంది, జవాన్లు ఇంటేక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏరియాస్ ఉంటాయి, ఏరియాస్ ఎలికేటెడ్ ఉంటాయి. మోస్ట్లీ విలేజ్ ఏరియాస్, అగ్రికల్చరల్ ఏరియాస్, వెనకబడిన ఏరియాస్ నుంచి వస్తాయి. అంటే సిటీస్ నుంచి ఎక్కువ ఉండవు, ఇంటీరియర్ రీజన్స్ నుంచి ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళతో ఉంటే వాళ్ళకి బ్లెండ్ అవ్వడం కష్టం ఉంటుంది. నార్మల్ ఎప్పుడో ఒక పాలసీ వచ్చింది, ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక రెజిమెంట్ లాగా తయారు చేద్దాము అని. అంటే సిక్ రెజిమెంట్ అయిపోయింది, చార్ రెజిమెంట్ అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ అయిపోయింది, మీకు అట్లనే గఢ్వాల్ రైఫిల్ రెజిమెంట్ అయిపోయింది, కుమావ్ రెజిమెంట్ అయిపోయింది, మరాఠా రెజిమెంట్ అయిపోయింది, మద్రాస్ రెజిమెంట్ అయిపోయింది. ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఆ ఏరియాలో జవాన్లను పంపిస్తారు. ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎఫికేషన్ బాగుంటుంది, ఇళ్ల నుంచి దూరంగా ఉంటారు, కష్టతరమైన డ్యూటీస్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ ఏరియా వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడుకునే వాళ్ళు ఉంటే ఒకటిసారి వచ్చినప్పుడు ఒకడు వెళ్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళని పలకరించి వస్తాడు, సుఖ దుఃఖాలు పంచుకుని వస్తాడు, వాళ్ళ ఇంటి వాళ్ళకి మాట్లాడి వస్తాడు అని ఒక పెద్ద అవుట్లుక్ తోటి ఈ రెజిమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అది జవాన్ ఇంటేక్ గురించి. ఆఫీసర్స్ కమిషనింగ్ గురించి వస్తే ఆఫీసర్స్ కమిషనింగ్ ఇస్ ఆల్సో ప్యూర్లీ మిలిటరీస్. మీకు సిడిఎస్ కానీ లేకపోతే ఎన్డీఏ కానీ రెండే ఎంట్రీస్ ఉంటాయి. రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్డ్ సెలక్షన్స్ అండి. ఆ రెండింటి సెలక్షన్స్ లో మీకు ఎంట్రన్స్ లో మెరిట్ లో రాకపోతే అది ఫార్వర్డ్ కాస్ట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా, ప్రెసిడెంట్ కొడుకైనా, లేకపోతే అడుగు తినేవాడు కొడుకైనా, అడుగు తినేవాడు అని అంటున్నాను కానీ అది డెరివేటరీ కాదు. అంటే పేదవాడి దగ్గర నుంచి వచ్చిన వాడు కానీ ఎవరి కొడుకైనా కూడా లెక్క చేయదు. అలాగే ఎవరి కొడుకైనా క్వాలిఫై అయితే తప్పకుండా వస్తారు, ఎస్ఎస్బికి వెళ్తారు, ఎస్ఎస్బి సెలక్షన్ లోకి వెళ్తారు. వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు వన్స్ అగైన్ మెరిట్ లో ఎక్కడ ఎస్ఎస్బి లో సెలక్షన్ లో ఉన్న ఆఫీసర్ ప్యానల్ కూడా వాళ్ళ కులం కానీ వాళ్ళ మతం తెలిసిపోతుంది అనుకోండి పేరుతోటి, వాళ్ళ కులం కానీ వాళ్ళ ప్రాంతాన్ని కానీ తెలియజేయడం జరగదు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సెలక్షన్ ఆఫీసర్స్ ఏదైతే ప్యానల్ ఉంటుందో. దాని తర్వాత స్పెసిఫికలీ ట్రైనింగ్ తర్వాత కమిషనింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎన్డీఏకి వెళ్ళడం కానీ, లేకపోతే ఐఎంఏకి వెళ్ళడం కానీ, ఓడిఏకి వెళ్ళడం కానీ జరుగుతుందండి. అక్కడి నుంచి వాళ్ళు కమిషనింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ ఒక ప్రాక్టీస్ ఉంది ఆర్మీలో ఆఫీసర్స్ రెజిమెంటేషన్ కోసం పంపించేటప్పుడు. యాజ్ ఎ మెథడ్ ఆఫ్ థంబ్ నేను సౌత్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఇన్ఫెంట్రీ రెజిమెంట్కి వెళ్తుంటే ఐడియల్ సినారియో తను మెడ్రాస్ రెజిమెంట్ పంపించారు. కొన్ని కేసెస్ ఉంటాయి, తప్పనిసరి వేకెన్సీస్ ఉంది కాబట్టి వచ్చి పంపిస్తారు. కానీ జనరల్ గా మెడ్రాస్ రెజిమెంట్ కి పంపించారు, నన్ను వేరే రెజిమెంట్ కి పంపిస్తారు. వేరే రెజిమెంట్ కి వాట్ కల్చర్ కి, ఎందుకంటే యాజ్ అన్ ఆఫీసర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు అండర్స్టాండ్ వేరే కల్చర్. అదే అండర్స్టాండింగ్ జవాన్స్ కి వాళ్ళకి చాలా తక్కువ కాబట్టి, వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఉండదు అని వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇస్తుంది.
అంటే క్యాస్ట్ బేస్డ్. ఇది క్యాస్ట్ బేస్డ్ 10% మంది 10% మంది డామినేట్ చేస్తున్నారని చెప్పడం అనేది చాలా ఇంప్రెసివ్. ఎక్కువ మంది ఇప్పుడు విమర్శ ఏంటంటే ఎక్కువ మంది ఈ ఆర్మీ చీఫ్ గానీ లేకపోతే నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు అయితే రావతులు అంటే రాజ్పూత్ గానీ లేకపోతే బ్రాహ్మణ్ వర్గం నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనడానికి జవాబు చెప్పగలరా? అంటే రాహుల్ గాంధీ గారిని అంటే కమెంట్ అంటే బట్ రాహుల్ గాంధీ గారిని పాలిటిక్స్ రాకపోతే స్టాండప్ కామెడీ అని వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పంపిస్తుంది వెరీ సక్సెస్ఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీస్ ఇన్ కామెడీ. ఇలాంటి జోకులు బోట్ చోరీ ఉన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. సో ప్రతిరోజు ఒక్కొక్కటి ఏదో ఒక జోక్ వేస్తుంటే నేను ఆర్మీ మీద జోక్ వేశారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే డిఫెన్స్ ఫోర్సెస్ మీద ఇట్లాంటి ప్రాక్టికల్ జోక్స్, అసహ్యకరమైన నీచమైన జోక్స్ వేస్తే ఏమవుతుందంటే డిఫెన్స్ ఫోర్సెస్ మొరాల్ దెబ్బతింటుంది. డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి చాలా కష్టతరమైన కండిషన్స్ లోనూ చాలా డిఫికల్ట్ కండిషన్స్ లోనూ ఆపరేట్ చేస్తుంటాయి. అలాంటి వాళ్ళని దెబ్బతీసేది ఒక విషయం ఏంటంటే, మేము ఆఫీసర్ కూడా ప్లేస్ వెళ్తున్నప్పుడు పంజాబ్ నుంచి కానీ లేకపోతే హర్యానా నుంచి కానీ వెళ్తున్నప్పుడు మా ట్రక్స్ లో సివిలియన్స్ వచ్చి ఫుడ్ గ్రెయిన్స్ వేసేవారు. ఒక లంగర్ ఒక కొట్ల స్థాయిలో గురుద్వారం ఇక్కడ స్పెషల్ గా మాకు ఒక లంగర్ చేసి మాకు గురుద్వారా సాహెబ్ ప్రేయర్ చేసి పఠనం చేయించి ఫుడ్ పెట్టి పంపించారు. మీరు వెళ్ళి యుద్ధం చేయండి కామని ధైర్యం చెప్పడానికి. ఆ ధైర్యం ఒకటి సింపతికి చాలా. అలాంటి తరుణంలో ఇలాంటి కామెంట్స్ వస్తే పదవి కోసము, పైసల కోసము, ఓట్ల కోసం ఇంత దిగజారుతార నాయకులు ఇలాగే ఉన్నారా మన దేశ ప్రజలు అనేది మొరాల్ని డైరెక్ట్ గా హిట్ చేస్తుందండి ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ని. సో ఇలాంటి కామెంట్స్ చేయకూడదని నా ఉద్దేశం. సెలక్షన్ అంటారా, ప్రాసెస్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటారా? వన్స్ అగైన్ మీరు కమిషన్ అయ్యే యూనిట్లోకి ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు డే 1 నుంచి మీ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుందండి. గ్రోత్ మీరు ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ రాయాలి. కెప్టెన్ నుంచి మేజర్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి, మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత మీరు స్టాఫ్ కాలేజ్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత కమాండోకి వెళ్తే ఒక కోర్స్ చేసి అక్కడ ఎగ్జామ్ రాయాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ కంప్లీట్లీ మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ అంటే మెరిట్ బేస్డ్ ప్రాసెస్. నేను ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాను, శ్రీనివాస్ ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే నా పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. ఎవరి పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందని వాళ్ళకి తెలియదు. సో దీన్ని మ్యానిపులేట్ చేసుకుంటారు, దీన్ని సెలక్షన్ ప్రాసెస్ లో కూర్చుంటారు అంటే అందరి ప్రాసెస్ ఉంటాయి. అబ్జర్వర్స్ లో మేము సెలక్షన్ గ్రేడ్ కర్నల్స్ కానీ బ్రిగేడియర్స్ అన్నాం కానీ కొంతమంది సెలక్షన్ అవుతున్న వాళ్ళని అబ్జర్వర్స్ గా పంపిస్తారు. ప్రాసెస్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో తెలియడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్సిడర్ అవుతున్నాను అనుకోండి లెఫ్టినెంట్ నుంచి కర్నల్ బోర్డుకి, దానిలో కొంత అబ్జర్వర్స్ మా టీం నుంచే వెళ్తారు. నేను అండర్ కన్సిడరేషన్ వాళ్ళ నుంచి వెళ్తారు, పెళ్లి కూర్చొని చూస్తారు వాళ్ళు సెలక్షన్ చేస్తున్న వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రాసెస్ చూస్తున్నారు, ఏమేమి కన్సిడర్ చేస్తారు, ఏమేమి పారామీటర్స్ కన్సిడర్ చేస్తున్నారు. ఆ పారామీటర్స్ మాకు కూడా తెలుస్తాయి. దానిలో మేము ఎలా కోర్సెస్ అంటాం, కోర్సెస్ మేము ఎలా చేస్తామో మాకు తెలుసు. యూనిట్ రిపోర్ట్స్ అంటాం, యూనిట్ రిపోర్ట్స్ మాకు ఎట్లా జనరల్ గా తెలుస్తుంది. సో అంత ట్రాన్స్పరెంట్ అవుతుంది, కూర్చొని చూస్తాం. దానిలో అభ్యంతరం కూడా చెప్పొచ్చు, ఇది తప్పుగా ఉంది, ఇది కాదు. దాని తర్వాత కూడా ఎవరైనా డిసైడ్ చేసుకుని వాళ్ళు దెర్ ఈస్ ఎస్కలేషన్ ప్రాసెస్, దెర్ ఈస్ రెడ్రెసల్ ప్రాసెస్. వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. కంప్లైంట్ రేజ్ చేసి ఈ సెలక్షన్ బోర్డ్ లో నాకు అన్యాయం జరిగింది అంటే ఏఎఫ్టీకి వెళ్తుంది, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తుంది, అది ఏఎఫ్టీ దగ్గరికి వెళ్తుంది, దాన్ని రిక్వెస్ట్ చేశారు. సో ఆర్మీలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అన్నది కానీ రిడ్రెసల్ ప్రాసెస్ అనే కానీ చాలా రూమస్ ప్రాసెస్ ఉన్నాయండి. ఏఎఫ్టీ తర్వాత ఫెయిల్ అయితే కోర్టులో కూడా వెళ్ళిన ఉన్నాయి, కోర్టులో ఓవర్టర్న్ చేసిన తరుణాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాసెస్ ఛాలెంజ్ చేయడం, క్యాస్ట్ ని చూసి ప్రమోట్ చేస్తారు, రీజియన్ ని చూసి ప్రమోట్ చేస్తారు. అంటే రావత్ గారు వచ్చారంటే ప్రాసెస్ నుంచి వచ్చారు, ఇంతమంది చీఫ్స్ వచ్చారంటే ఇంతమంది ప్రాసెస్ నుంచి వచ్చారు. అలానే సరే మీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు తండ్రి తర్వాత తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత తల్లి, తల్లి తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, వంశపారంపర్యంగా వచ్చే ఒక రాజ్యాలు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు. సారీ పార్టీ పొలిటికల్ ఓవచ్చు అనుకోవచ్చు మీరు, కానీ ఇండియాలో మోస్ట్లీ పార్టీస్ ఫ్యామిలీ బిజినెస్ అండి. పాలిటిక్స్ అయితే ఫ్యామిలీ బిజినెస్. ఒకటి పార్టీలు వదిలేస్తే మిగతా పాలిటిక్స్ అందరిలో తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు, కూతురు అట్లానే కంటిన్యూ అవుతుంది. శ్రీనివాస్ గారు, ఆర్మీలో అలా చేసామంటే ఆర్మీ ఫోర్సెస్ స్ట్రెంత్ చేస్తారేమో. రాహుల్ గాంధీ వస్తే అట్లా చేస్తారేమో, తండ్రి కొడుకు మళ్ళా. సో రోజు తప్పకుండా ఇంకా మనం పాకిస్తాన్ అభినందన్ వర్ధమాన్ తండ్రి ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ గా పనిచేసి మళ్ళా కొడుకు కూడా అదే విధంగా ఏమంటారు మీకు ఇంకో పాయింట్ మంచి పాయింట్ రేజ్ చేశారు. తండ్రి తర్వాత కొడుకులు వచ్చిన ఎగ్జాంపుల్స్ మీకు కోర్సెస్ లో వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మీరు చూసేది ఉంటే కాలేకపోయిన తండ్రి
కొడుకు వెళ్ళి జనరల్ కూడా అయిన కేసెస్ చూస్తారు. అలాగే జనరల్ అయ్యి ఆర్మీని కమాండ్ చేసిన జనరల్స్ కొడుకులు కూడా వచ్చి కర్నల్ కూడా కాలికి పడిన ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూస్తారు. Okay. దట్ షోస్ హౌ ట్రాన్స్పరెంట్ అండ్ హౌ రోబస్ట్ ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రాసెసెస్ ఇన్ సెలెక్షన్. అంటే ఛాన్స్ తీసుకోలేదు ఇక అక్కడ కూడా వారసత్వంలో పెడితే మెరిట్ కిల్ అవుతే ప్రాణాల మీదకి వస్తుంది, దేశానికి వస్తుంది. అలాంటి మనం ఎఫర్ట్ చేయలేము. సో ఎక్కడో సిస్టంలో ఎక్కడో ఒక చిన్న ఫ్లా ఉందని మొత్తం సిస్టమ్ ఫ్లాడ్ అని చెప్పడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిబేస్డ్ అండ్ వెరీ పొలిటికల్లీ మోటివేటెడ్. ఓకే 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 శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏంటి డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి రాహుల్ గాంధీ కామెంట్ మీద వస్తున్న రియాక్షన్? అది పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ ఫంక్షనింగ్ కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పాలసీస్, బ్రిటిష్ ఆర్మీ నుంచి ఇండియన్ ఆర్మీ ఎవాల్వ్ అయింది. ఆ బ్రిటిష్ ఆర్మీ నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఐ థింక్ ఏదో రకంగా లైమ్ లైట్ లో ఉండాలి, ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తే గనక నేషనల్ మీడియాలో ఉండొచ్చు అనేటువంటి ఒక ఎజెండాతో చేసినటువంటి కామెంట్ లా కనిపిస్తుంది. అది రీజన్ ఏంటి అంటే అండి, మేము ఆర్మీలో జాయిన్ అయిన వెంటనే మాకు నేర్పించేది ఏంటి అంటే నో కాస్ట్, నో రిలీజియన్, నో క్రీడ్ అండ్ నో రీజన్, ఇలాంటివన్నిటిని కూడా దూరం పెట్టి మమ్మల్ని ట్రైన్ చేస్తారు. మీకు ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు ట్రైనింగ్ కి వెళ్ళిన వెంటనే వాళ్ళు టీ ఆఫర్ చేస్తారు. ఆ టీ ఆఫర్ చేసినప్పుడు అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా వచ్చి ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి ట్రైనీస్ అందరినీ కూడా ఒక లైన్ లో కూర్చోబెడతారు. ఒక మగ్గులో టీ ఇస్తారండి. ఆ మగ్గు నిండా కూడా టీ ఇచ్చి ఒక పర్సన్ ఒక సిప్ చేసి దాన్ని పక్క పర్సన్ కి ఇవ్వాలి. దాన్ని కడక్కుండా అదే ఎంగిల్ తాగాలి అందరూ కూడా. అంటే అక్కడ నేర్పించేది ఏంటి అంటే అప్పర్ కాస్ట్ అని గాని, లోయర్ కాస్ట్ అని గాని, లేకపోతే వాళ్ళు పలానా రీజన్ నుంచి వచ్చారని గాని, మేము ఆంధ్ర, మేము తెలంగాణ, లేకపోతే మేము ఉత్తర భారతదేశము, తాగాలి, అందరూ తాగాలండి. అంటే అక్కడ నేర్పించేది ఏంటి అంటే ఇక్కడ మనకి వేరియస్ రాజు పేద ఇట్లా తారతమ్యం లేదు, నువ్వు పేద, నువ్వు ఈ కులం ఆ కులం అని లేదండి. అటువంటిది ఏమీ లేకుండా నేర్పిస్తారు. అలాగే మాకు అక్కడ ధర్మస్థల్ అని చెప్పేసి మందిర్ పెరిడ్ అంటాం మేము. ఎవ్రీ సాటర్డే ఒక రోజు డిసైడ్ చేస్తారు. ఆ రోజు ఏంటి అంటే అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నప్పుడు అన్ని రిలీజియన్స్ కి సంబంధించినటువంటి ఫొటోస్ అక్కడ ఉంటాయి. అలాగే అన్ని ఇప్పుడు గురుబాని చదువుతారు, హిందువులకి సంబంధించినటువంటి వేద మంత్రాలు చదువుతారు, అలాగే బైబిల్ చదువుతారు. అలాగా అన్ని రిలీజియన్స్ కి సంబంధించినటువంటివి అక్కడ ఈవెన్ ఖురాన్ కూడా చదవడం అనేటువంటి జరుగుతుందండి. సో ఇలాగా ఆర్మీ ఇస్ ద ప్లేస్. మనకి క్యాస్ట్ కి గానీ, రిలీజియన్ కి గానీ దేనికి ఇవ్వరు. అయితే ఇక్కడ జాట్ రాజ్పుత్ అని చెప్పేసి అన్నారు. ఎస్, ఇట్స్ వెరీ రైట్. ఇప్పుడు రాజపుతానా రైఫిల్స్ అనేటువంటి దాంట్లో రాజపుతుల యొక్క శాతం ఎక్కువగా ఉండొచ్చు. కానీ సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసరికి ఆర్మీ జనరల్ గా సెలెక్ట్ చేయడం గానీ, లేకపోతే లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, ఇలాంటి సిడిఎస్ పోస్టులు సెలెక్ట్ చేసినప్పుడు చాలా పిరమిడికల్ షేప్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుందండి. మనకి బేస్ లో ఒక 3000 మంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు అక్కడ 3000 మంది ఆఫీసర్లో కల్నల్స్ అయ్యేటువంటి వాళ్ళు కేవలం ఒక 500 మంది మాత్రమే. కల్నల్ నుంచి బ్రిగేడియర్ అయ్యేటువంటి వాళ్ళు కేవలం 250 మాత్రమే. ఆ తర్వాత మేజర్ జనరల్స్ అయ్యేటువంటి వాళ్ళు ఒక 50 మంది మాత్రమే. ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్స్ అయ్యేటువంటి వాళ్ళు ఒక 25 మంది మాత్రమే. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యేటువంటి వ్యక్తి ఒక్కరు మాత్రమే అండి. ఇంతటి పిరమిడికల్ షేప్ ఉన్నటువంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ లో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆర్మీ ఆల్వేస్ రన్స్ ఆన్ సిస్టమ్స్. మాకు SOPs ఉంటాయండి, స్టాండింగ్ ఆర్డర్స్ ఫర్ పీస్ అండ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫర్ ఫీల్డ్. అలాగే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మేము ఎప్పుడూ కూడా పర్సన్ మీద నడవము, సిస్టమ్ మీద నడుస్తామండి. అలాగే మాకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పర్సనల్ సర్వీసెస్ పాలసీస్ ఉంటాయి. అంటే ఏ రెజిమెంట్ లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద ఏదన్నా అది డెసిషన్ తీసుకుంటే గనక ఆ డెసిషన్ అనేటువంటిది ఒక పాలసీలలో తీసుకుంటారు తప్ప ప్రమోషన్ విషయంలో రిజర్వేషన్స్ అనేటువంటి లేనటువంటి ఏకైక సర్వీస్ ఏమన్నా ఉంది అంటే అది మన ఇండియన్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీలో మీకు ప్రమోషన్స్ లో గానీ,
లేకపోతే వేరియస్ డిపార్ట్మెంట్లు ఇంటర్నల్ టెస్టుల్లో కానీ ర్యాంకింగ్ ప్రమోషన్స్ లో కానీ రిజర్వేషన్ అనేటువంటిది లేదు. మరి 1-2 కులాలు మాత్రమే ఎందుకు టాప్ పోస్ట్ చేరుకుంటారని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అది, దానికి రీజన్ ఏమన్నా ఉందా? అది ఇప్పుడు మనం ర్యాండమ్ సెలెక్షన్ లో ఇప్పుడు జరుగుండొచ్చండి, అది కాకతాళీయం కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాస్ట్ ని హైలైట్ చేస్తున్నారు, రాజ్పుత్ క్యాస్ట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని హైలైట్ చేస్తున్నారు. మేబీ దే గాట్ ద బెటర్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా కావచ్చండి, ఒక రీజన్ అయి ఉండదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అక్కడ కూడా క్యాస్ట్ అని చూస్తే మెరిట్ దెబ్బతింటే దేశమే దెబ్బతింటది. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లోనే మనం ఒక పాయింట్ క్యాచ్ చేయాలండి. ఇక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఎందుకు వస్తున్నారు అని ఆలోచించడం ప్రారంభిస్తే అందులో ఒక ఆన్సర్ కనిపిస్తుంది. ఏంటి అంటే, ఈసారి సెలెక్ట్ అయ్యేటువంటి వ్యక్తిని లోయర్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయాలి. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అండి. కారణం ఏంటి అంటే, అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనేటువంటి వ్యక్తి ఎంటైర్ ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. He has to take the instructions from the PMO office and president అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతలా నడిపించవలసినటువంటి వ్యక్తి క్యాస్ట్ బేస్డ్ గానో లేకపోతే వేరే రిలీజియన్ బేస్డ్ గానో కాంప్రమైజ్ అయ్యి అక్కడ మెరిటోరియస్ గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రమోట్ చేయకుండా క్యాస్ట్ బేసిస్ గా వేరే వ్యక్తిని ప్రమోట్ చేస్తే అక్కడ ఫోర్సెస్ లో ఉన్నటువంటి మొరాల్ దెబ్బతింటుంది, ఎస్పిరిట్ డీకోర్ అనేటువంటి దెబ్బతింటుందండి. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఆర్మీ సెలక్షన్స్ అనేటువంటివి క్యాస్ట్ ప్రసక్తి రాదు. అక్కడ ఉన్నటువంటి వాటిని తీసి మనం వాటిని వేరే విధంగా కానీ వర్గీకరించి కనుక చెప్పినట్టయితే దీని మీద పూర్తి అవగాహన లేనటువంటి సాధారణ ప్రజలు ఏమైనా దాన్ని నమ్మచ్చేమో తప్ప, వాస్తవాలు గనక మమ్మల్ని అడిగినట్లయితే గనక అక్కడ క్యాస్ట్ కి ఏమాత్రం కూడా ప్రాధాన్యత అనేటువంటిది లేదండి. ఇది కేవలం కాంట్రవర్షియల్ తీసుకొచ్చేటువంటి విధంగా ఈ విధంగా చేయడం ప్రమాదం, దేశానికే ప్రమాదం. మీరు ఆపరేషన్ సింధూర్ లో చూశారు, మనం ఏ విధంగా అక్కడ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నది వేరియస్ రిలీజియన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు పాల్గొన్నారు. అక్కడ ఏ క్యాస్ట్ పాల్గొన్నారు అనేటువంటిది మేము ఎప్పుడు చూసుకోలేదు. అక్కడ పాల్గొన్నది రెడ్డా, కమ్మ, కాపా, లేకపోతే రాజపుత్త, సౌత్ ఇండియనా, లేకపోతే అహిరా, లేకపోతే ఎవరు అనేటువంటి విషయాన్ని మేము ఎప్పుడు చూసుకోలేదే. అక్కడ చూసుకున్నది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ లో ఎవరైతే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ చేయగలరో, ఎవరికైతే అవకాశం కల్పిస్తే గనక ఖచ్చితమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తారో వాళ్ళందరినీ అక్కడ ఆపరేషన్ లో సెలెక్ట్ చేయడం జరిగింది, పంపించడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. నన్ను అడిగితే గనక ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అనేటువంటిది మేబీ పొలిటికల్ అట్రాక్షన్ గెయిన్ చేయడానికి కావచ్చు, లేకపోతే వేరే వేరే ఉద్దేశం కావచ్చు, కానీ ఇది మాత్రం కూడా వాస్తవం కాదండి. ఓకే ఓకే ప్రియా చౌదరి గారు చెప్పండి సార్. విన్నారు కదా రాహుల్ గాంధీ కామెంట్స్, ఏమంటారు మీరు? ఇక్కడ ఆయన మాట్లాడింది ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు ఏంటంటే, టాప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 కమ్యూనిటీస్ కి చెందిన వాళ్ళు ఉన్నారని రాహుల్ గాంధీ గారు ఉదాహరించారు. ఒకళ్ళు బ్రాహ్మణ్, ఒకళ్ళు రాజ్పుత్. ఇందాక వారు చెప్పారు, ఇద్దరు చెప్పారు, సార్ వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే, ఎన్నో టెస్ట్లు అండి అక్కడ జరిగితే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఒక స్థాయికి చేరుకుంటారు తప్ప ఇక్కడ నామినేషన్ లో, రికమెండేషన్ లో, లేకపోతే రిజర్వేషన్ లో ఉండవు. రాజకీయాలు అనుకున్నట్టు రాహుల్ గాంధీ డిగ్రీ పాస్ కాని వాళ్ళని, ఇంటర్ పాస్ కాని వాళ్ళని నిలబెట్టేట్టు, రాహుల్ గాంధీ గారికి పాస్ కాని వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు కూడా అవ్వచ్చు కదా ఇవాళ. ఆ సిచ్యుయేషన్ పరిస్థితి మనకుంది. ఎగ్జామ్ రాయాలి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని తెలియదేమో ఆయనకు. అంటే ఆయన ఎప్పుడు అటువైపు చూస్తే, అంటే ఒక మెచ్యూర్డ్ మైండ్, ఇందాక సార్ అన్నట్టుగా, శరత్ గారు అన్నట్టుగా ఇమ్మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ లేనటువంటి విషయం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, క్లియర్ గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ఎన్నో ఏంటి దీంట్లో టెస్టుల్లో పాస్ అయ్యి క్వాలిఫై అయిన అటువంటి వాళ్ళకి మాత్రమే ఆ హయ్యర్ క్యాడర్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నారు. ఆయన చెప్పారు 250 మెంబర్స్ లో 50 మెంబర్స్ ఆ పై స్థాయికి వెళ్తారు, ఆ 50 మెంబర్స్ లో ఒకే ఒక్కరు చీఫ్ కల్నల్ కింద అవుతారు అని చెప్పేసి, అని చీఫ్ మార్షల్ అవుతారని చెప్పారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ అవుతారని చెప్పారు. ఏమండి, ఎవరైతే ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి ఈ రాజ్పుత్లు, బ్రాహ్మిన్స్, ఇవన్నీ ఈ టెస్ట్లన్నీ పాస్ అవుతూ వచ్చినటువంటి కర్నల్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆర్మీ బ్రిగేడియర్స్ ఎవరైతే ఉన్నారో,
వాళ్ళు టెస్ట్ పాస్ అయి క్వాలిఫై అయినటువంటి వాడు బ్రాహ్మడు అయ్యాడు. టెస్ట్ క్వాలిఫై అయ్యి ఆ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు రాజపుతులు అయ్యారు తప్ప వాళ్ళు రాజపుతులు కాబట్టి క్వాలిఫై కాల. ఇది సబ్జెక్టు కరెక్ట్ రాహుల్ గాంధీ గారు. ఓకే ఓకే శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అయితే ఒకటే అండి, అన్ని ఉద్యోగాలకు ఏమైనా ఆశించి పోవచ్చేమో, జీతం దొరుకుతుంది, సౌకర్యాలు దొరుకుతాయి అని ఆశించి పోవచ్చేమో, కానీ సైన్యంలో చేరాలి అంటే మనం ప్రాణాలు పోతాయి, ఎప్పుడైనా పోవచ్చు అనే ఆలోచన ఉండి కూడా సైన్యంలో చేరుతారండి. సైన్యంలో చేరడం అనేది మామూలు విషయం కాదు. దానికి ఇవన్నీ ఆపాదించడం అంటేనంటే ఒక రకంగా ఆయన పరిపక్వత లేని వ్యక్తిత్వం అంటారు. దానికి కూడా కులాన్ని ఆపాదించడమో లేకుంటే ఇంకేదో. ఇప్పుడు అగ్నివీర్ తీసుకొచ్చారు, అగ్నివీర్ను కూడా ఆయన వ్యతిరేకించారు. అగ్నివీర్ అనేది అసలు చెయ్యకూడదు అన్న. అగ్నివీర్ అనేది సైన్యంలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, యువ రక్తాన్ని ఎక్కించడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది. భారత సైన్యాన్ని పటిష్టంగా తయారు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దాన్ని కూడా రాజకీయం చేశారు రాహుల్ గాంధీ గారు. సైన్యము అనేది వాళ్ళు దేశభక్తి, దేశమే ప్రాణము, దేశానికి మించింది నా ప్రాణం కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేశాన్ని క్షేమంగా చూడాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళే భారత సైన్యం అండి. సైన్యంలో చేరడం అనేది మామూలు విషయం కాదు. సైన్యంలో చేరిన వాళ్లకు చిన్న చిన్న విషయాన్ని, రాజకీయాలను ఆపాదించడం అంటే ఇదంతా చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అన్ని విషయాలు, ఈ మధ్య ఒక కేసు విషయంలో, చైనా విషయంలో కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. నిజమైన భారతీయుడు, భారతదేశం అంటే భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా అని చెప్పేసి ఆపాదించారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. అంటే కారణం ఏంటంటేనంటే ఈయన ప్రధాని కావాలనేటువంటి తాపత్రయంలో, ఫ్రస్ట్రేషన్లో ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఏదో రకంగా అటు బంగ్లాదేశ్ లో జరిగినట్టునో, శ్రీలంకలో జరిగినట్టునో, ఇక్కడ కూడా ఏదో చేసేసి, మాయ చేసేసి నేను ప్రధాని అయిపోవాలా అనే తాపత్రయంలో వేస్తున్నటువంటి తప్పటడుగులు అండి. ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి తప్పటడుగులు. ఆయనకు సలహాదారులు కూడా అట్లాంటి వాళ్ళే జమయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఓట్ చోరీ అని చెప్పేసి చెప్పిన దాంట్లో కూడా అన్ని వాళ్ళు ఎవరినైతే ఎవరు ఓట్లు పోయినాయి అని చెప్పారో వాళ్ళందరూ ఓట్లు ఉన్నాయి అనేది ప్రూవ్ అయింది. సాక్ష్యంగా వాళ్ళే వచ్చి చెప్పారు, మా ఓట్లు అన్ని ఉన్నాయి కానీ మాకు ఇట్లా చెప్పమన్నారు అని. కాబట్టి రాహుల్ గాంధీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఈ దేశ క్షేమాన్ని కోరుకుంటుందా లేదా అనేది ముందు స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి దాన్ని వివాదాస్పదం చేయడం. మరి చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అదేది మన బడ్జెట్ పెట్టే ముందు చేసేటువంటి వంటకం, అప్పుడు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు అనేది ప్రశ్నించారా? అందుకోసం ప్రతిదీ రాజకీయం చేయడము, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి హైలైట్ కావాలని చూడడము, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ బాలక్ బుద్ధి, చైల్డిష్ మెంటాలిటీ ఇంకా వీడట్లేదు. ఆయన ఒక జాతీయ పార్టీకి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకుడు. అలాంటి చిన్న చిన్న మాటలు అనేవి మాట్లాడడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సవరించాలి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా, ముఖ్యంగా దేశానికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా, మన జరిగినటువంటి యుద్ధం విషయంలో కూడా మన విమానాలు ఎన్ని పడిపోయినాయి అని అడుగుతా. ఎవరైనా తమ దేశం గొప్పగా పోరాడింది, తమ దేశం ఇంకా శత్రు దేశం యొక్క విమానాల్ని ఇన్ని కూల్చింది, ఇంతమంది తీవ్రవాదుల్ని చంపింది, ఇన్ని విమాన స్థావరాల్ని ధ్వంసం చేసిందని చెప్పాలి. యాక్చువల్ గా అక్కడ ఇజ్రాయెల్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు మొత్తం ప్రతిపక్షం అంతా అండగా ఉంటుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తుంది.
ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ఆ విధమైనటువంటి ఔన్నత్యాన్ని ఒకవేళ దేశభక్తుడైతే, ఈ దేశభక్తుడైతే నేను కూడా అంటున్నాను, ఈ దేశభక్తుడైతే ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో కొనసాగాలండి. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆయనను సవరించాలా, ఆయనకి ఇస్తున్నటువంటి అడ్వైజులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా మారాలా. ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఏదైతే ఉందో పరమేష్ గారు చెప్పాలనుకుంటారు. పరమేష్ గారు రెండు మూడు విషయం ఉంది, మంచి మంచి పాయింట్స్ తీసాడు. శ్రీనివాస్ కూడా మంచి పాయింట్స్ తీసాడు. ఆమె సర్వ్ చేశాడు కాబట్టి అట్లాంటి పాయింట్స్ అన్ని తెలిసే అతనికి కూడా. సో ఒకటి కొంచెం వెనక్కి వెళ్తే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్నాడు భగవద్గీత పట్ల చతుర్వర్ణం మాయా సృష్టం గుణ కర్మణ విభాగనం అని. అంటే చతుర్వర్ణాలు నేను క్రియేట్ చేసింది, కృష్ణుడు క్రియేట్ చేసింది, భగవంతుడు క్రియేట్ చేసింది. గుణం అనేది కర్మని బట్టి డిసైడ్ అవుతుంది అని. సో కర్మని బట్టి ఆర్మీలో సర్వ్ చేసే వాళ్ళందరూ క్షత్రియులే. దానిలో బ్రాహ్మడు కానీ, శూద్రుడు కానీ, వైశ్యుడు కానీ, ఇంకొకరు కానీ లేరు. సో మనం ఇట్లాంటి కమెంట్స్ వచ్చేటప్పుడు మనం మన భగవద్గీతలో మనం నేర్పిన వాటికి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. సింపుల్ గా వెళ్ళిపోయి చూస్తే ఆర్మీలో ఉన్నవాడు, సేవ చేసేవాడు వాళ్ళందరూ నేను ఇంకా జాయిన్ అయినప్పుడు 27-21 ఏళ్ళు నేను బ్రాహ్మడిగా బతికేనా లేకపోతే సూత్రుడిగా బతికేనా అది అవసరం. నేను జాయిన్ అయిపోయి యూనిఫామ్ వేసుకున్నాక నేను క్షత్రియుడినే, ఎందుకంటే నా కర్మ క్షత్రియుల కర్మ కాబట్టి. సో అక్కడ ఆర్మీగా ఉన్న వాళ్ళందరూ క్షత్రియులు మాత్రమే, దానికి కాస్ట్ అనేది లేదు. రెండో పాయింట్ శ్రీనివాస్ అనేది సర్వధర్మస్థానం ఉంటాం. దానిలో ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే దానిలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ యూనిట్ ఎవరు ఉన్నారో ఆయన కూర్చుంటారు. ఆయన కానీ ఆమె కానీ లేడీస్ కూడా కమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కానీ ఆమె కానీ ఆ పూజలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వారు క్రిస్టియన్, వారు ముస్లిమా, వారు హిందూ అనేది తెలిసి ఉండదు. మంగళవారం కొన్ని యూనిట్లలో, గురువారం కొన్ని యూనిట్లో, శనివారం కొన్ని యూనిట్లో సాయంకాలం మందిర్ పీరియడ్ అనేది జరుగుతుంది. అందరూ వాళ్ళందరూ డ్యూటీ ఎసెన్షియల్ డ్యూటీలు మీద ఉన్నవాడు తప్ప మిగతా అందరూ ఆరోగ్యం. దానిలో హిందువా, ముస్లిమా, అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అనేది లేదు. ఉన్నవాడు అవైలబుల్ ఉన్నవాడు వెళ్ళకపోతే ఇట్ ఈస్ పనిషబుల్ ఒఫెన్స్ అండి, పనిష్ చేయొచ్చు వాళ్ళకి అగేన్స్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఆఫీషియల్ గ్యాదరింగ్. దానిలో వెళ్ళినప్పుడు కమాండింగ్ ఆఫీసర్ మంది ఆర్టీ అవుతారు. ఆర్టీ అయినప్పుడు కమాండింగ్ ఆఫీసర్ క్రిస్టియన్ అయినా ముస్లిం అయినప్పుడు వారి చేతికి తాటు పెడితే కట్టించుకుంటారు, ఆరతి ఇస్తే ఆరతి పడని పట్టుకుంటారు, బొట్టు పెడితే బొట్టు పెట్టించుకుంటారు, ప్రసాదం ఇస్తే ప్రసాదం తింటారు, అక్కడే తింటారు. తీసుకెళ్లి పక్కన పడేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు. సో అలాంటి డిఫెన్స్ ఫోర్సెస్ లో ఇట్లాంటి విభాజనలు తీసుకురావడం అనేది ఈస్ వెరీ వెరీ చీప్. ఇది అందరికీ తెలిసిన విషయం అయ్యింది. అందుకే నేను ఈ పార్ట్ బయటికి తీసుకొచ్చాను. మా పేరెంట్స్ అనేది నేను సర్వ్ చేసిన యూనిట్ లో మా కమాండింగ్ ఒకసారి ముస్లిం, ఒకసారి క్రిస్టియన్. చక్కగా వచ్చేవారు దీపావళికి వాళ్ళకి ఈ పూజలు అయ్యేటప్పుడు, యాగాలు అయ్యేటప్పుడు కూర్చుని అక్కడ ఉన్న గురువు గారు చెప్పినవన్నీ చేసేవారు. వాళ్ళు ఎలా చేసేవారు, యూనిట్కి పెద్ద ఇంటికి తండ్రిలా చేసేవారు. వాళ్ళు ముస్లిం గానో, హిందూ గానో, క్రిస్టియన్ గానో చేసేవారు కాదు. అది ఆర్మీలో ప్రాక్టీసెస్, అవి ఆర్మీలో ప్రోటోకాల్స్ అండి. రెండు. మూడోది మీరు ఐ డోంట్ నో రాహుల్ గాంధీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవుతుంది. ఐ థింక్ హిస్టరీలో రాసుకుంటే కరెక్ట్ విషయాలు వస్తే రాహుల్ గాంధీ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ మేబీ ఈవెన్ ది కాంగ్రెస్ పార్టీ. సో ఇదివరకు ఓట్లు కావాలన్నప్పుడు నేను తంజాం వేసుకునే బ్రాహ్మణి అని చెప్పాడు, టెంపుల్స్ వెళ్ళి పూజలు చేశాడు. ఇప్పుడేమో అదే అప్పర్ క్లాస్ మీద అటాక్స్ చేస్తున్నాడు. ఎందుకు? Clearly it is motivated. It is clearly motivated purely for elections. It is purely to polarize India. అంతకన్నా ఏం లేదు. అతనికి డెస్పిరేషన్ వచ్చేది నేను మీరు పాలసీస్ మీద డిసగ్రీ చేయొచ్చు, ప్రిన్సిపల్స్ మీద డిసగ్రీ చేయొచ్చు, అండ్ డెమోక్రసీ మీద ఫైట్ చేయొచ్చు. అంతేగాని నేషనల్ ఇష్యూస్ మీద, నేషనల్ ఇంటిగ్రేషన్ మీద, నేషన్ ని సర్వ్ చేసే ఫోర్సెస్ మీద మీరు పాలిటిక్స్ ఆడకపోతుంది. దర్ ఇస్ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ బోత్ ఆఫ్ దిస్ థింగ్స్. మీరు రెండో సైడ్ వచ్చేసినప్పుడు దట్ మీన్స్ యు ఆర్ డెస్పరేట్. ఏం చేసైనా కూడా తాడైనా పీడైనా, ఎవరిని ముంచేసైనా, దేశాన్ని ముంచేసైనా నేను ప్రధాని కావాలి అని ఒక ఆశ అనేది కనిపిస్తుంది. వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, మేము కమిషన్ అయినప్పుడు యాజ్ ఆఫీసర్స్ మేమందరం కమిషన్ అయినప్పుడు మా ప్రెసిడెంట్స్ కమిషన్ ఒక పార్ట్మెంట్ వస్తుంది. దాని మీద ప్రెసిడెంట్ ఇండియా సైన్ చేసి ఇస్తారు. ఐఎమ్ ప్రౌడ్ కమిషన్ యువర్స్ సెకండ్ లెఫ్టినెంట్ ఆర్ లెఫ్టినెంట్ ఇంటూ ద ఇండియన్ ఆర్మీ, లేకపోతే ఫ్లయింగ్ ఆఫీసర్ కానీ, లేకపోతే యాజ్ వైట్ లెఫ్టినెంట్ అని అలా ప్రెసిడెంట్ సైన్ చేసిన పార్ట్మెంట్ వస్తుంది. అంటే ఇట్ ఇస్ కాల్డ్ ప్రెసిడెంట్ కమిషన్. అంటే మాకేంటంటే ప్రెసిడెంట్ మాటకి ప్రతిబద్ధత, సిటిజన్ ఆఫ్ ది కంట్రీ మాటకి ప్రతిబద్ధత. మేము ఒకసారి కమిషన్ అయినాక మేము అవన్నీ మర్చిపోయి ప్రెసిడెంట్ ఆర్డర్ అంటే రేపు పొద్దున్న ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ కదా, ఈజ్ ఎగ్జిక్యూటివ్ చేసేది ప్రైమ్ మినిస్టర్. సో ప్రెసిడెంట్
ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అడ్వైస్ తోటి ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్కి మేము ప్రతిబద్ధమై ఉంటాం. అక్కడ రాహుల్ గాంధీ కూర్చున్నారా, అక్కడ మోడీ కూర్చున్నారా, అక్కడ వాజ్పేయి కూర్చున్నారా, లేకపోతే అక్కడ నెహ్రూ కూర్చున్నారా అనే దాంతో మాకు సంబంధం లేదు. మాకు ఒకసారి ఆర్డర్ వచ్చింది అంటే మేము ఆ ఆర్డర్ ని పాటిస్తాము. ఇండియన్ ఆర్మీ ఈజ్ వై ఇట్ ఇస్ సో ఫేమస్. యూత్ మిషన్స్ లో వాటిల్లో కూడా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ కావాలి, ఇండియన్ ఆర్మీ జవాన్స్ కావాలి పోతారు బయట ఆర్మీ వాళ్ళు. వీళ్ళు మాకు మా మిషన్ లో కావాలి, వీళ్ళ డిసిప్లిన్, వీళ్ళ పాలసీస్ ఇంత బాగుంటాయని ఎందుకు అడుగుతారంటే ఇట్ ఈస్ బికాస్ వీఆర్ సచ్ ఎ డెడికేటెడ్ ఫోర్స్ అండి. మాలో డెడికేషన్ ఉంది కాబట్టి, వీఆర్ మెరిట్ డ్రివెన్ ప్యూర్లీ కాబట్టి, వీఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ డ్రివెన్ ప్యూర్లీ కాబట్టి మేము ఆ లెవెల్ చేరుకోగలిగాం, మా ఫోర్స్ ఆ లెవెల్ చేరుకోగలిగాం. అలాంటి మీరు క్యాస్ట్ అని, మతం అని, కులం అని, రీజన్ అని, అలాంటి పంజాబ్ నుంచి ఎక్కువ సోల్జర్స్ ఉన్నారు, మీరు సౌత్ ఇండియా నుంచి కూడా వెళ్ళాలి కదా, అలాగే ఈస్ట్ ఇండియా నుంచి కూడా వెళ్ళాలి కదా. అలాంటి కమిషన్ చేయడం మొదలెట్టేసామంటే ఏమవుతుంది, దెన్ మెరిట్ కెన్ స్టార్ట్ మేకింగ్ ఏ బ్యాక్ సీట్ అండి. అన్నెసెసరీ క్యూఆర్స్ తీసుకురానుకుంటాం. దీస్ ఆర్ ఆల్ వాలంటరీ కోర్సెస్. ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు మేము వెళ్ళకు. ఓకే థ్యాంక్ యూ పరమేష్ గారు, శ్రీనివాస్ గారు, శ్యామ్ సుందర్ వరయో గారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో రాజకీయంగా ఏమైనా మాట్లాడొచ్చు, ఆర్మీని రాజకీయంలోకి లాగి ఆర్మీలో కూడా కులాలు తీసుకొస్తే ప్రియా చౌదరి క్లారిటీ ఇస్తా. ఇక్కడ మనం అందరం మాట్లాడుకున్నట్టు రాహుల్ గాంధీ గారు అంత బుర్ర లేకుండా ఇది మాట్లాడలేదండి. ఎందుకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఏ ఆర్మీ పర్సన్ కైనా కూడా, అందులో రిటైర్డ్ అయిపోయినటువంటి పర్సన్స్ కూడా జాతీయతా భావం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, జాతీయవాదంలో ఉంటారు వాళ్ళు. సో బీజేపీ జాతీయవాదంతో పనిచేస్తుంది, నరేంద్ర మోదీ జాతీయవాదంతో పనిచేస్తాడు. కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా, అంటే ఆర్మీలో చాలా భాగం వరకు వెరీ స్ట్రాంగ్ టు సపోర్ట్ టు నరేంద్ర మోదీ. సో దీన్ని చీల్చడానికే ఇది గమనించినటువంటి రాహుల్ గాంధీ ఈ విధంగా రిజర్వేషన్లు లేవు అనేటటువంటి ఒక పుల్ల పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి అపర వేరే విషయాల్లో చేసుకోవాలనుకుంటే చేసుకోండి, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలంటే పెట్టుకోండి, కాంగ్రెస్ అధికారంలోకి రాని, బీజేపీ అధికారంలోకి రాని. మా వరకైతే, జీ న్యూస్ వరకైతే, నా వరకైతే ఇండియా ఫస్ట్, మిగతావని నెక్స్ట్. ఈ అధికారంలో రాహుల్ గాంధీ రాని, నరేంద్ర మోడీ రాని, ఎవరన్నా రాని, ఇంకేదన్నా కమ్యూనిస్ట్ పార్టీ రాని, ఎవరన్నా రాని, ఆర్మీ తీసుకొచ్చి అక్కడ ఆర్మీ వాళ్ళు చైనా పాకిస్తాన్తో కొట్లాడాలా, లేకపోతే వాళ్ళు కొట్లాడుకొని నీది కులం నాది మతం అని కొట్లాడుకునే సిచ్యువేషన్ రావాలా. ఆ సిచ్యువేషన్ రావద్దు, మనలో మనం కొట్లాడుకునే సిచ్యువేషన్ రావద్దంటే రాహుల్ గాంధీ మాట్లాడుతుందని నిర్ద్వందంగా ఖండించాల్సింది. ఖండించకపోతే ఏమవుతుందంటే నా మాటకు ఎవరు ఎదురు చెప్పట్లేదు, ఇది కరెక్టే అని అనుకునే వాళ్ళు ఉంటారు. రేపు ఇంకోసారి ఇటువంటి మాట మాట్లాడాలంటే కూడా వేరే వాళ్ళు ధైర్యం చేయాలి, ధైర్యం చేయకూడదు వేరే వాళ్ళు. ఇటువంటి రెస్పాన్స్ వస్తేనే, ఎందుకంటే రాజకీయ నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా ఏదైనా, ఇది ఇంకోసారి మాట్లాడకూడదు, ఇది తప్పైందని. సో రాహుల్ గాంధీ కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం దేశ భద్రత కోసం సాక్రిఫైస్ చేసిన కుటుంబం. ఇందిరాగాంధీ సిక్ సంబంధించి స్వర్ణ దేవాలయం ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఆమె భద్రతా బలగాల సంబంధించి చనిపోయారు కదా. రాజీవ్ గాంధీ తమిళులకు సంబంధించి మా ప్రత్యేక దేశం కావాలంటే ఎల్టీటీకి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. సో ఆ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడి ఉండకూడదు. ఈ ఫీడ్బ్యాక్ రాహుల్ గాంధీ దాకా వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తన స్టాండ్ ఈ విషయంలో చేంజ్ చేసుకోవాలి, అదే కోరుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.